హౌ టు క్రియేట్ టాలీ ప్రైమ్ ఇన్ కంపెనీ. సో ఇక్కడ ఒక టాలీ అకౌంట్ సంబంధించినటువంటి కంపెనీ అనేది ఎలా మనం క్రియేట్ చేస్తామంటే, సో డెస్క్టాప్ మీద ఉన్నటువంటి టాలీ ప్రైమ్ అనేటువంటి ఐకాన్ మీద మనం రైట్ క్లిక్ చేసి ఓపెన్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు టాలీ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఓపెన్ కావడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు లోడ్ అవుతున్నది టాలీ ప్రైమ్ యొక్క లోగో అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో బూటింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ టాలీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండింగ్ ఫైల్స్ అంతా లోడ్ అవుతూ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనకి ఈ విధంగా లైసెన్స్ అనేటువంటిది వస్తుంది. సో ఇందులో లెర్నింగ్ ఎవరైతే న్యూగా నేర్చుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అనేటువంటి ఆప్షను ఎనఫ్ అనమాట. అది దాని ద్వారా వెళ్ళి మనం ప్రాక్టికల్గా కొంచెం డెవలప్మెంట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో లేదు ఆల్రెడీ ఒరిజినల్ కంపెనీలో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళు సింగిల్ యూజర్ కానీ మల్టీ యూజర్ కానీ ఒరిజినల్ సాఫ్ట్వేర్ టాలీ అకాడమీ నుంచి పర్చేస్ చేస్తుంటారు. వన్స్ ఫస్ట్ టైం వాళ్ళు యాక్టివేట్ చేసుకుంటారు అనమాట. సో ఒకసారి యాక్టివేట్ చేస్తే ఇంకా లైఫ్ టైం అనేది యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మధ్యలో ఏదైనా అప్డేషన్స్ వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు అలర్ట్ ఇస్తారో అప్డేషన్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఎడ్యుకేషన్ వర్షన్లో ఉన్నాం కాబట్టి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అనేటువంటి ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ కంపెనీ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కంపెనీ అనేటువంటి ఆప్షన్లో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కంపెనీకి ఆల్టరేషన్స్ చేయడం, డేటాబేస్ని ఏదైనా మాడిఫికేషన్స్ చేయడం, ఆ కంపెనీకి సెక్యూరిటీ పాస్వర్డ్స్ వేసుకోవడం, లైక్ కంపెనీ యొక్క ఆల్టరేషన్స్ అనేది జరగడం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఒక న్యూగా కంపెనీ క్రియేట్ చేయాలి అని అనుకుంటే, సో ఇక్కడ క్రియేట్ కంపెనీ అనేసి ఉంటుంది. సో ఈ క్రియేట్ కంపెనీ అనేటువంటి ఆప్షన్ మీద మనం క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా క్రియేట్ కంపెనీ అనేటువంటి ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇందులో కంపెనీ డేటా పాత్, మన ఇన్ఫర్మేషను లోకల్ డిస్క్ ఏ డ్రైవ్లో స్టోరేజ్ కావాలి అనేటువంటిది మనకు కంపెనీ డేటా పాత్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ప్రజెంట్ మనకు కంప్యూటర్ అనేటువంటి ఐకాన్ ఓపెన్ చేస్తే మనకు 2 పాత్స్ ఉన్నాయి. లోకల్ డిస్క్ సిని డిని 2 ఉన్నాయి. సో మనం సి తప్ప రిమైనింగ్ డిస్కుల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది టెంపరరీ ప్రాసెస్లో డేటా ఉంటుంది కాబట్టి రేపు ఎప్పుడైనా మన ఓఎస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందులో ఉన్న కంటెంట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో కాబట్టి మనం సి తప్ప డి అనేటువంటి లోకల్ డిస్క్ని వాడచ్చు. ఇంకా కొన్ని సిస్టమ్స్లో ఈ కానీ ఎఫ్ కానీ అలా డ్రైవ్స్ ఉండే వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ స్పేస్ అనేది యూజ్ చేసామంటే, సో మన కర్సర్ పాయింట్ ఈ కంపెనీ నేమ్ అనేటువంటి లొకేషన్ నుంచి బ్యాక్ స్పేస్ అనేది యూజ్ చేస్తే సో కంపెనీ డేటా పాత్ అనేటువంటి పొజిషన్లోకి వస్తుంది. ఇక్కడ ఏదైతే మనం లోకల్ డిస్క్ డి కోలన్ పెట్టుకునేసి స్లాష్ పెట్టిన తర్వాత ఒక ఫోల్డర్ ఇక్కడ నేమ్ మెన్షన్ చేస్తాం. ప్రజెంట్ అయితే నేను క్లాస్ చెప్తున్నాను కాబట్టి క్లాస్ అనేటువంటి ఫోల్డర్ ఇస్తున్నాను. మీరు ఏదైతే కంపెనీ ఉంటుందో దాన్ని నేమ్ పెట్టుకోవచ్చు, లేదా మీకు కన్వీనియంట్ అంటే మీ నేమ్ కానీ లేదా కంపెనీ యొక్క షార్ట్ నేమ్ కానీ అలా కూడా మెన్షన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో కంపెనీ నేమ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఫ్యూచర్లో మన కంపెనీని మనం ఐడెంటిఫై చేసి ఓపెన్ చేసుకోవాలంటే మీరు ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం యూ జస్ట్ గివ్ ద కంపెనీ నేమ్. సో ఇక్కడ మెయిలింగ్ నేమ్ అంటే ఏంట్రా అంటే, ఒక కంపెనీ యొక్క మనం బిల్లింగ్ అనేటువంటి సెక్షన్కి వెళ్ళినప్పుడు సేల్స్ కావచ్చు, పర్చేస్ కావచ్చు, పేమెంట్ కావచ్చు, రిసిప్ట్ కావచ్చు, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ని మనం కస్టమర్కి కానీ సో ప్రింట్ తీసి ఇచ్చేటప్పుడు కంప్లీట్ బిల్లులో కంపెనీ పేరు ఎలా రావాలి, అడ్రస్ ఎలా రావాలి, కమ్యూనికేషన్ డేటాబేస్ ఎలా కావాలి, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఎలాగైతే మెన్షన్ చేస్తామో అక్కడ ప్రింటింగ్లో కూడా అదే వస్తుంది. సో మెయిలింగ్ నేమ్ అంటే ఏంటంటే ఒక రిపోర్ట్, లైక్ ఏదైనా బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, లేదా ఇన్వాయిసెస్, సేల్స్ ఆర్ పర్చేస్ ఇన్వాయిస్ ప్రింట్ తీసుకునేటప్పుడు మన కంపెనీ యొక్క కంప్లీట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మనకు ప్రింటింగ్ ఫార్మాట్లో కంపెనీ యొక్క నేమ్ రావాలనుకుంటున్నామో ఆ ఫార్మాట్లో మీరు ఆ డేటాబేస్ అనేది ఇవ్వండి. అండ్ అడ్రస్ ఏదైతే మనకు ప్రాపర్ అడ్రస్ ఉంటుందో దాన్ని మెన్షన్ చేయండి. ఫస్ట్ కంపెనీ నేమ్ ఇచ్చాం, డోర్ నెంబర్ ఇచ్చాం, స్ట్రీట్ నేమ్ ఇచ్చాం. తర్వాత ఒకవేళ మీకు ఏదైతే ల్యాండ్ మార్క్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ఇవ్వచ్చు. నేనైతే సిటీ ఇచ్చాను.
తర్వాత ఒక డిస్ట్రిక్ట్ కోడ్ ఇచ్చాను. సో ఇక్కడ స్టేట్ అడుగుతుంది. మనం ఏదైతే ప్రజెంట్ వర్కింగ్ స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్ అనేటువంటిది రిప్రజెంట్ చేస్తాం. కంట్రీ ఆటోమేటిక్గా వస్తుంది, లేదు మీరు బ్యాక్ స్పేస్ చేస్తే మార్చుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందండి. సో పిన్ కోడ్, ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్న లొకేషన్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి పిన్ యొక్క కోడ్ ఇవ్వాలి, పిన్ కోడ్. సో ఎంటర్ ప్రెస్ చేస్తాం. దెన్ టెలిఫోన్ నెంబర్, ఇప్పుడు ఏదైతే ల్యాండ్ లైన్స్ ఉంటాయో ఆ రిలేటెడ్ ల్యాండ్ లైన్ యొక్క నెంబర్ అనేటువంటిది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో మొబైల్ నెంబర్, ఎవరైతే కంపెనీ రిలేటెడ్గా హెడ్ ఆఫ్ ది అకౌంట్స్ మెయింటెనెన్స్ ఉంటారో లేదా కంపెనీ మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి మీరు మొబైల్ యొక్క నెంబర్ ఇవ్వండి. ఫ్యాక్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ నెసెసరీ లేదు. అండ్ మెయిల్ ఐడి, ఆ కంపెనీకి సంబంధించిన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో సో ఆ మెయిల్ ఐడి అనేటువంటిది మీరు మెన్షన్ చేయొచ్చు. తర్వాత కంపెనీ పేరు మీద ఏదైనా వెబ్సైట్ నుంచో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, ఏ సంవత్సరం నుంచి మనం అకౌంట్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము అంటే April 1st ఈజ్ కామన్ థింగ్. ఇయర్ వచ్చేసి 2025 24 26 అనేది ఉంటుంది. బుక్స్ బిగినింగ్, దిస్ ఈజ్ యువర్ చాయిస్. మీరు ఎప్పుడైతే బుక్ కీపింగ్ అనేది స్టార్ట్ చేస్తారో సో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ మిడిల్ ఆఫ్ ది ఇయర్లో మీరు బుక్ కీపింగ్ కూడా స్టార్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా ఎంటర్ చేస్తే ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంటుంది. యాక్సెప్ట్ మీన్స్ సేవ్ ద కంపెనీ డేటాబేస్ అనేసి. సో మనం MS వర్డ్ కానీ ఎక్సెల్ కానీ అలాంటి వాటిలోకి వెళ్తే సేవ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం యాక్సెప్ట్ అనేటువంటి ఆప్షన్ తీసుకుంటాం. సో మీరు కంట్రోల్ ఏ చేసినా కూడా సేవ్ అయిపోయి. సో ఇవన్నీ కంపెనీకి సంబంధించిన ఫీచర్స్, వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో కంపెనీ క్రియేషన్ తర్వాత ఫస్ట్ ఇంటర్ఫేస్ మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడైతే కరెంట్ పీరియడ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టార్టింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్స్ మాత్రం మనకు రిప్రజెంట్ చేస్తుంది. ప్రజెంట్ డేట్ April 1st ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కంపెనీ యొక్క నేమ్, మెయిలింగ్ నేమ్లో కాకుండా నేమ్ అనే కంపెనీ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ పేరు ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. సో మెయిలింగ్ నేమ్ అనేది మనకు ప్రింటింగ్ ఫార్మాట్లో కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తే మనకు ఆ డేట్ వస్తుంది. ఏదైతే మనం లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇచ్చామో కంపెనీ, దానికి సంబంధించినటువంటి డేట్ అనేది అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కంపెనీ క్రియేషన్. సో దీనికి సంబంధించినటువంటి ఒకవేళ బై మిస్టేక్ మనం కంపెనీ క్రియేట్ చేసినప్పుడు కంపెనీ యొక్క నేమ్ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కావచ్చు, లేదా అడ్రస్ ఏదైనా మిస్టేక్ కావచ్చు, కమ్యూనికేషన్ డేటాబేస్ ఏదైనా రాంగ్ ఇచ్చినప్పుడు హౌ టు ఆల్టర్, లేదా ఈ కంపెనీ ఎలా డిలీట్ చేయాలి, లేదా ఈ కంపెనీ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఓపెన్ చేసుకోవాలనేది నెక్స్ట్ సెషన్లో వీ విల్ కంటిన్యూ ఫర్దర్. ఓకే, థ్యాంక్ యూ.